అంతా ఆడావిడే చేస్తూ ఉంటది మీ అమ్మ మొత్తం. ఎక్కడికైనా పోవాలంటే అలారం పెట్టుకోవాలి, 4 గంటలకి హడావిడి చేసేయాలి. నువ్వేలే అన్ని చేసేది, నువ్వు లేకపోతే మేమేమైపోవాలి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ న్యూ బ్లాగ్కి స్వాగతం. అందరికీ శుభోదయం. ఈరోజు మేము కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేదానికి తిరుమల వెళ్తున్నాము. ఇప్పుడంటే సరేలే ఫాస్ట్గా పోయేవాళ్ళు అనుకుంటే మీరు పెద్ద దొంగలు కన్నింగులు నాకు తెలుసు. మీరు అప్పుడు ఒకసారి చెన్నైకి రానని రోజు చెన్నైకి రానని రోజు మీరు ముందుకు లేచి ఊరుకోళ్ళు రెడీ అయ్యారు చూడు. నువ్వు వద్దులే రేపు పోదాం ఉన్న రోజు దొంగ పిన్నులాగా త్వరగా ముగ్గురు లేచి గబ్బరని నేను అదే చేసుకుంటా ఉంటే లేచి ఆడు కూర్చున్న వాళ్ళు ఆడే. నిన్న 4:30కి ఎందుకు పెట్టేవాళ్ళు చెప్పు? నిన్నంటే మేఘన కోసం పెట్టామా? మేఘన వచ్చేది 5:30కి, 4:30కి అలారం పెట్టి ఏం చేయాలి? ఈ రోజు ఎందుకు నువ్వు లేచి మళ్ళీ సగం పొద్దు కడ లేపి మళ్ళీ పట్టింది ఎదురా మళ్ళీ వచ్చి 3 గంటలప్పుడు 2:45 లేచేందో టెప్పికైనా లైట్లన్నీ వేసి. నాయుడుపేట తిరుపతి హైవే మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసేందుకు ఆగడం జరిగింది. పొంగలి తెల్లగా ఉందండి. ఇది నువ్వేం చెప్పావు మేఘనా? ఆర్డర్ ఆనియన్ దోశ ఫేవరెట్. నువ్వేం చెప్పావా? నువ్వేం చెప్పావరా? నాకు తెలుసు నువ్వు ఇడ్లీ సాంబార్ చెప్పుంటావు. నువ్వు ఇడ్లీ సాంబారే. బాగుంది అమ్మాయి దోశ, బాగుందా? ఆనియన్ దోశ ఆడైనా అట్టే ఉంటుంది. ఎందుకో చిన్నప్పుడు తిరుమలకి పోతే నాకు రిమోట్ కార్ కావాలి అని ఏడ్చేవాడు. అంత రేట్ ఎందుకు రా, 1000 రూపాయలు అంటారు, అది పని చేయదు అంటే నాకు కావాల్సిందే అని ఏడ్చేది. ఇంటికి వచ్చేంత వరకు ఏడుస్తూనే ఉండేవాడు. చక్కెర ఇచ్చారా? తులాభారం చక్కెర మూట 12 కిలోలు ఉన్నాడు. 5 కిలోలు చక్కెర 12 కిలోల పిల్లలు. ఎక్కడికి వెళ్తున్నారు సార్? శ్రీ కట్టపుట్టాలమ్మ దేవస్థానం కరకంబాడి దగ్గర వస్తుంది. రేణిగుంట సమీపంలో ఉంటుంది. అమ్మవారు రైలు పట్టాల కింద ఆలయాన్ని నిర్మించుకుని ఇక్కడ వెలిశారు. బ్రిటిష్ వారు ఇక్కడ రైలు మార్గాన్ని ఏర్పాటు చేసేటప్పుడు అమ్మవారి విగ్రహం
తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. అమ్మవారి విగ్రహాన్ని తొలగించి పట్టాలు నిర్మించినప్పటికీ ఎటువంటి సాంకేతిక లోపం లేకపోయినా రైలు ఇక్కడ వచ్చి ఆగిపోయేది. అలా సమస్యలను ఎదుర్కొని కొంతకాలానికి అమ్మవారి మహిమను తెలుసుకొని బ్రిటిష్ వారే స్వయంగా అమ్మవారికి పట్టాల కింద ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో దేదీప్యమానంగా అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటూ ఉన్నారు. కట్టపుట్టాలమ్మ దేవస్థానము చాలా ప్రసిద్ధి చెందింది. వినరో భాగ్యము విష్ణు కథ, వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ, వినరో భాగ్యము చెప్పండి పెద్దగా. కథ. గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. తిరుమలకి ఎప్పుడు వచ్చినా తప్పగానే మధురాం అనుభూతి మధురానుభూతి మధురాం అన్నది మాకేదో కొత్తగా అనిపిస్తుంది. మధురాం ఆది నుండి సంధ్యాది విధులలో వేదం వైనది విష్ణు కథ. ఆది నుండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు బాలాజీ? ఎలా ఫీల్ అవుతున్నారు కొండకు పోవడం? నాదించీనిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ. నాదించీనిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ, వెనుబలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ.
వెళ్ళేటప్పుడు ఒకలా ఉంటది, మంచిగా మళ్ళీ దిగి వచ్చేసి కొండకి ఏడకి దిగినప్పుడు కొండ దిగేసామా అన్నట్టు అనిపిస్తుంది. కొండ దిగినట్టే కదా. ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, మళ్ళీ వెళ్ళిపోతున్నాం అన్న బాధ ఉంటది. చెప్పామే వెళ్ళిపోతున్నాము, అప్పుడే చూసేంత వరకు ఎప్పుడు చూడాలి దర్శనం అయిపోయింది అనుకో. నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. అక్కడ అలిపిరి దగ్గర కదా. ఇదే కదా వదలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణు కథ సదనం బైనది సంకీర్తనయై సదనం బైనది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణు కథ సదనం బైనది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. గొల్లెతలు చల్లలు గోనపుని చిలుకగా వెల్లవిరియాయే విష్ణు కథ. గొల్లెతలు చల్లలు గోనపుని చిలుకగా వెల్లవిరియాయే విష్ణు కథ. గొల్లెతలు చల్లలు గోనకుని చిలుకగా వెల్లవిరియాయే విష్ణు కథ. ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము గొలిపెని విష్ణు కథ. ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము వెల్లిగొలిపెని విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ. వినరో భాగ్యము విష్ణు కథ. విష్ణు కథ విష్ణు కథ. వినా వెంకటేశం ననాథో ననాథః సదా వెంకటేశం
స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. అంతయు నీవే హరి పుండరీకాక్ష అంతయు నీవే హరి పుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష. కులమును నీవే గోవిందుడా కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి తలపును నీవే ధరణీధరా తలపును నీవే ధరణీధరా నా నెలవును నీవే నీరజనాభా తలపును నీవే ధరణీధరా నా నెలవును నీవే నీరజనాభా అంతయు నీవే హరి పుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష. తనువును నీవే దామోదరా తనువును నీవే దామోదరా నా మనికియు మధుసూదనా తనువును నీవే దామోదరా నా మనికియు నీవే మధుసూదనా వినికియు నీవే విఠలుడా వినికియు నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా వినికియు నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరి పుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష. పుట్టుగు నీవే పురుషోత్తమా పుట్టుగు నీవే పురుషోత్తమా కొన
నట్ట నడుము నీవే నారాయణ పుట్టుకు నీవే పురుషోత్తమ కోన నట్ట నడుము నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే అంతయు వరాహస్వామి టెంపుల్. మా రూమ్ నుంచి స్వామివారి ఆలయం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కోనేరు, స్వామివారి కోనేరు. మంచి సెంటరే కదా వరాహస్వామి విశ్రాంతి భవనం. అన్నీ దగ్గరగానే ఉన్నాయి. అన్నదాన సత్రం కూడా దగ్గరే, అన్ని దగ్గరే. షాపింగా నందకం అని అడిగితే చెప్తారు. నందకం. మంచు పడుతుంది కదా. టైం 6 అవుతుంది, అప్పుడే మంచు పడుతుంది ఇక్కడ. మేము కత్తెరలు ఇచ్చేదానికి నందకం రెస్ట్ హౌస్కి వచ్చాము. ఇక్కడ కళ్యాణకట్ట దగ్గర మేము కత్తెరలు స్వామివారికి ఇవ్వబోతున్నాము. Hare Krishna, Krishna Krishna, Hare Hare. గట్టిగా చెప్పాలి. గోవింద 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 గోవింద. బాలాజీ గోవింద చెప్పు. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama. టైం 6:30 అవుతుంది ఈవినింగ్. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాము. Krishna, Hare Hare. బాలాజీ భలే ఉంది డ్రెస్. డోరేస్ అన్ని తీసుకున్నావు కదా, ఆధార్ కార్డు. Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Krishna, Krishna Krishna, Hare Hare.
పిండి నెయ్యి దీపం పెట్టావా? ఒక్క పొద్దు చెల్లియాలి కదా, ఆ? పండుగ వెళ్ళాం కదా, ఒక్క పొద్దు చెల్లించేదానికి పిండి దీపారాలు చేస్తాను. ఇంటికాడి తెచ్చినట్టున్నాను. అదివో నిత్య నివాసమఖిల మునులకు అది చూడుడు అది మృక్కుడు అది చూడుడది మృక్కుడానందమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. చెంగట నల్లదివో శేషాచలము నింగి ఉన్న దేవతల నిజవాసము చెంగట నల్లదివో శేషాచలము నింగి ఉన్న దేవతల నిజవాసము ముంగిట నల్లదివో మూలనున్న ధనము ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహు బ్రహ్మమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము. కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది కైవల్య పదము వెంకటనగమదివో శ్రీ వెంకటపతికి సిరులైనది భావింప సకల సంపద రూపమదివో భావింప సకల సంపద రూపమదివో పావనములకెల్ల పావనమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 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 అదివో కుండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కుండలంత వరములు గూపెడు వాడు కుండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కుండలంత వరములు గూపెడు వాడు కుండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగ పొదోమ తెరపైకెత్తవేలయ్య విన్నపాలు వినవలే వింత వింతలు పన్నగ పొదోమ తెరపైకెత్తవేలయ్య విన్నపాలు మందంటే మందు అని చెప్పకపోయావా? మందం కాదు, పిచ్చని పెద్ద టూర్ ఎక్కువ దగ్గరికి నువ్వు తీసుకెళ్తే ఎక్కువ దగ్గరికి తీసుకెళ్తే లడాక్ పోదామా? మేము లడాక్ పోతాం బుల్లెట్లో. ఎందుకని 60 ఏళ్ళ వాళ్ళు కూడా వెళ్తుంటారు. స్కూటీలో వెళ్ళిపోయింది ఒక లడాక్కి. మధ్యాహ్నం భోజనానికి పిఎస్ రెస్టారెంట్ వచ్చాము. ఇక్కడ భోజనం చేసిన తర్వాత తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటాము. భోజనం చేసి 3 రోజులు అయినట్టుంది. ఇన్ని చూసేటప్పటికి తినాలని కూడా అనిపించట్లా.